హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైటాక్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి రీఫండ్ అండ్ రిటర్న్స్ అనమాట. మామూలుగా మనకి అమెజాన్ వెబ్సైట్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్‌లో గానీ, మీషో వెబ్సైట్‌లో గానీ, ఇంకా వేరే కామర్స్ వెబ్సైట్‌లో గానీ చాలామంది ఏం చేస్తారంటే ఫేక్ రీఫండ్స్ అనేది పెడతారనమాట. అంటే ప్రొడక్ట్ బాగున్నా గూడా కావాలని ఉద్దేశపరంగా ఫేక్ రీఫండ్స్ పెట్టి క్లెయిమ్ చేస్తారు. ఇక్కడ నష్టపోయేది కంపెనీ గాదు. ఏదైతే సెల్లర్ ఉందో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ ఐటమ్ లిస్ట్ చేస్తారు కదా సెల్లర్స్, వాళ్ళకి కట్ చేస్తారనమాట అమౌంట్ అనేది. సో ఇలా చేయకండి. ఇలా చేస్తే వేరే వాళ్ళ కంపెనీ మీద కాదు, వేరే వాళ్ళ మీద ఎవరైతే ఇదే బేస్ మీద వాళ్ళు లైవ్‌హుడ్ జీవిస్తున్నారో వాళ్ళని దెబ్బ కొట్టినట్టు అవుతుంది. సో అందుకే ఫేక్ రిఫండ్స్, ఫేక్ రిటర్న్స్ అనేది పెట్టకండి. ఒక్కొక్కరి జీవితంతోనే ఆట ఆడకండి ఎప్పుడు. ఓకేనా? ఒరిజినల్ రీఫండ్ ఉంటే, ఒరిజినల్ రిటర్న్ ఉంటే మాత్రమే పెట్టండి. ఓకేనా? ఇలా చాలామంది చేస్తున్నారు. ఎగ్జాంపుల్‌గా ఏంటంటే మా ఫ్రెండ్ ఒకతను ఆయిల్ క్యాన్ 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ బుక్ చేశాడనమాట. నాకు చెప్తున్నాడు ఇంకా 5 లీటర్స్ ఆయిల్ క్యాన్ బుక్ చేశాడంట. ఫ్రీడమో ఏదో ఎగ్జాంపుల్. అయితే దాన్ని ఏం చేశాడంట, అది వాడిండంట కూరనో ఏదో ఏదో చేసుకున్నాడంట, మొత్తం కర్రీయో గిదో చేసుకొని ఉద్దేశపరంగా ఏం చేశాడంటే ఆ ఆయిల్ అనేది వాసన వస్తుంది, ఈ ఆయిల్ నాకు అవసరం లేదు, తీసుకెళ్ళండి అని కస్టమర్ కేర్‌తోని గొడవ పెట్టుకున్నాడు. ఫైనల్‌గా వాళ్ళు ఏం చేశారంటే రీఫండ్ ఇష్యూ చేశాడు. ఎందుకంటే ఇది కన్జ్యూమబుల్ ఐటెమ్ కాబట్టి వాళ్ళు తీసుకెళ్లరు. ఎందుకంటే అది ఆల్రెడీ సీల్ ఓపెన్ చేశాడు కాబట్టి అది తీసుకుపోలేరనమాట. సో నాన్ కన్జ్యూమబుల్ ఐటెమ్స్ ఉంటాయి కదా, షూస్ కానీ, షర్ట్స్ కానీ, పాయింట్స్ కానీ ఇలా తీసుకెళ్తారు. ఇది ఆల్రెడీ వీనికి తెలుసు తీసుకెళ్ళరని. సో అలా ఉద్దేశపరంగా చేసిండు. సో ఇలా చేయకండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.